దీని మెప్పు సంపాదించడం కోసం నాతో బిజినెస్ ని క్యాన్సిల్ చేసుకున్నానని లెటర్ ఇచ్చావు. ఒక్కరిని చంపానా లేక ఇద్దరిని చంపేశాను? ఓడలు కూడా బళ్ళవుతాయి, అందుకేగా పంక్చర్ అయి రోడ్డున నిలబడ్డావు. నువ్వు భార్గవితో కలిసి ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలి రాజా. వెళ్ళు. ఇంతకీ ఏమన్నాడు నీ ముద్దుల అల్లుడు? వెనక్కొస్తానన్నాడా? కమిషనర్కి ఇచ్చిన లెటర్ వెనక్కి తీసుకుంటాను అని చెప్పాడా? ఈ ప్రాజెక్ట్ చేస్తానని ఒప్పుకున్నాడా? లేదు. లేదా? ఎందుకు? తనకి నీతో కలిసి ప్రాజెక్ట్ చేయడం ఇష్టం లేదు భార్గవి. అంతలా అతను వేధించా. అసలు నువ్వే చేతులారా రాజాని పోగొట్టుకున్నావు. తన పరిధి దాటి మరీ వచ్చి నీకు సాయం చేస్తా అన్నాడు. ఆ రోజే చెప్పాను కదా ఆ ప్రాజెక్ట్ రాజాని చూసి ఇచ్చారని. అతన్ని టార్చర్ పెట్టొద్దంటే విన్నావా? రాజా నాతో చేతులు కలపకపోతే ఎంత నష్టపోవలసి వస్తుందో మీరైనా విడమర్చి చెప్పాల్సింది. చెప్పాను, ఎంతైనా నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజా మనసు మార్చడం ఎవరి వల్ల కాదు. ఓ, అంటే బాగా తెగించాడన్నమాట. తను తెగించాడా లేక మీరే రావద్దని చెప్పొచ్చారా? అలా చేసేవాడిని అయితే నేను అసలు అక్కడికి వెళ్లేవాడినే కాదు భార్గవి. ఆ లెటర్ వరకు వెనక్కి తీసుకుంటే మిగిలిన మొత్తం నేను చూసుకుంటానని నేను అప్పుడే చెప్పాను. కానీ నువ్వే వినలేదు. నువ్వు రాజాని చాలా ఇబ్బంది పెట్టావు భార్గవి. ఓకే నాన్నగారు, మీ అల్లుడి గారి మనోగతం ఏంటో నాకు అర్థమైంది. ఇప్పుడు నా కర్తవ్యం ఏంటో మీకు అర్థమవ్వాలి కదా. ఇది ప్రాణరక్షణ కోసం గవర్నమెంట్ నాకిచ్చిన లైసెన్స్డ్ గన్. ఇందులో 2 బుల్లెట్స్ మీద 2 పేర్లు రాసున్నాయి. ఒకటి రాజా, 2 చందు. ఎందుకు భార్గవి ఇలా పదే పదే బెదిరిస్తావు? వాళ్ళని చంపడం వల్ల నీకు ఒరిగేదేంటి? మనశ్శాంతి. నా దారికి ఎవ్వరడ్డు తగిలినా నాకు నచ్చదు. నీ కూతురు అల్లుడు వల్ల నా పేరు పోతుంది. నేను నష్టపోతున్నాను. అన్నింటికంటే మించి నాకు ఘోర అవమానం జరగబోతోంది. అది భరించటం నా వల్ల కాదు. భార్గవి, ఆవేశపడకు. నా మాట విను. దయచేసి వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోయికు. ఇప్పటికే వాళ్ళిద్దరి మధ్య కావాలని చిచ్చిపెట్టాం. ఆ కోపంతోనే రాజా నీకు సపోర్ట్ చేయడం లేదు. కొంచెం ఓపిక పడ్డా. నేను రాజాను ఒప్పిస్తాను, ప్లీజ్. మిమ్మల్ని చూస్తేనే అసహించుకునే వాళ్ళు మీ మాట ఎందుకు వింటారు? ఇంకా నన్ను మభ్యపెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడే చెప్తున్నాను, రాజా వల్ల నాకు ప్రాజెక్ట్ ఆగిందో మీ కూతురికి అల్లుడికి ఊపిరాగిపోతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. చందు, ఏమైంది చందు? ఎందుకు ఏడుస్తున్నావు?
చెప్పు చందు, ఏమైంది? పెద్దమ్మా, మనుషులు ఎందుకు రోజు రోజుకి ఇలా మారిపోతున్నారు? నిన్నటి దాకా ప్రేమగా ఉండే మనుషుల్లో ఉన్నట్టుండి ఇంత మార్పు ఎలా వస్తుంది? ఎవరి గురించమ్మా నువ్వు మాట్లాడేది? మన రాజా గురించా? ఆయన ఎప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు. నా కోసం ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధంగానే ఉంటారు. కానీ ఆయన ఎవరూ ప్రశాంతంగా ఉండనియరు కదా పెద్దమ్మ. నాకు నా భార్య తప్ప ఈ ప్రపంచంలో ఎవరితో పనిలేదు. నా చందుకి ఇష్టం లేని పనులు నేను చెయ్యను అని రాజా భార్గవి మొహం మీదే చెప్పి పంపించారు. కానీ ఈ రోజు మీ మరిది గారు వచ్చి ఆయన భార్గవితో కలిసి బిజినెస్ చేయమని అడుగుతున్నారు పెద్దమ్మ. ఎవరు? మీ డాడీనా? ఆయనే. ఆయన్ని డాడీ అని పిలవాలంటేనే నాకు చాలా కష్టంగా ఉంది పెద్దమ్మ. ఏ తండ్రైనా ఇలాంటి పనులు చేస్తాడా? భార్గవి ఎలాంటి మనిషో తెలుసు. అది మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు పెట్టిందో తెలుసు. అన్ని తెలిసి కూడా ఎలా మళ్ళీ ఆయన్ని రమ్మని పిలుస్తారు? నేను నమ్మలేకపోతున్నాను చందు. నిజంగా మీ డాడీని అలా అడిగాడా? అవును పెద్దమ్మా, ఆయన అడగడం, రాజా కాదనడం, నేను 4 తిట్టడం కూడా జరిగింది. అసలు ఎందుకు పెద్దమ్మ డాడీ ఇలా మారిపోయారు? 25 ఏళ్లు నాకు తోడుగా ఉన్నారు. నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. నా కోసం చాలా కష్టపడ్డారు. నాకు జబ్బు చేస్తే కుమిలిపోయారు. నాతో పాటు చచ్చిపోవాలనుకున్నారు. అంత మంచి మనిషి ఇంతలా ఎలా మారిపోయారు? భార్గవి మా జీవితాల్లోకి రాగానే ముందు మా డాడీని తన వైపు తిప్పుకుంది. అప్పటిదాకా నేనంటే ఎంతో ప్రేమగా ఉండే మా డాడీ సడన్ గా ఆ భార్గవి వైపుకి వెళ్లిపోయారు. అసలు నేను తన కూతుర్నే కాదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అయినా భరించాను పెద్దమ్మ. కానీ ఈ రోజు నా భర్తని బలవంతంగా తీసుకుపోయి ఆ భార్గవి దగ్గర బానిసం చేయాలని చూస్తున్నారు. అలాంటి మనిషిని ఏమనాలి? నా కాపురంలో చిచ్చు పట్టిన దాన్ని పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించాల్సింది పోయి సిగ్గు లేకుండా నా భర్తని వెంట తీసుకెళ్ళడానికి వచ్చాడు పెద్దమ్మ. చూడు చందు, పరిస్థితులు ఏ మనిషిని ఎలా మారుస్తాయో ఎవరికీ తెలీదు. అవే పరిస్థితులు మంచి మనుషుల్ని చెడ్డవాళ్లుగా చిత్రీకరిస్తే కొంతమంది చెడ్డవాళ్లను కూడా మంచివాళ్లుగా మారుస్తాయి. ఏది ఏమైనా నీ భర్త రాజా నీ పక్కనే ఉన్నాడు. జీవితాంతం అలాగే ఉంటాడు కూడా. నువ్వు అనవసరంగా భయపడకు. రాజా నిన్ను కాదని ఆ భార్గవి వైపు వెళ్ళడు. అర్థమైందా? నీ మనసేం పాడు చేసుకోకమ్మా. పదరా. భార్గవి, అమ్మా భార్గవి, మీరా? మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మీకిక్కడేం పని? నీకోసమే వచ్చినాను తల్లి. మనం అట్ట కూర్చుని మాట్లాడుకుందామా? అవసరం లేదు. నిలబడి కూడా మాట్లాడుకోవచ్చు. నువ్వు మర్యాద ఇవ్వలేదని నేను బాధపడనమ్మా. ఎందుకంటే నువ్వు నా కోడల్లాంటి దానివి కదా. నువ్వు కూర్చోమని చెప్పకపోయినా నేనేవి అనుకోను. ఇంతకీ ఎందుకొచ్చారు? నీకు నాలాగే ముక్కు సూటిగా మాట్లాడటం బాగా అలవాటు అనుకుంటా. ఇట్నే నేను ముక్కు సూటిగానే మాట్లాడతా. నీకా రాజాగాడు హ్యాండ్ ఇచ్చినాడని తెలిసినది. పాపం వాణ్ణి నమ్ముకుని ఆ కాంట్రాక్ట్ కోసం బోల్డన్ని ఆశలు పెట్టుకున్నావు.
ఆడు కాస్త నా టేట ముంచినాడు, లెటర్ ఇచ్చినాడు. మరి నువ్వు దెబ్బతిన్నట్టే కదా. నువ్వు దాని గురించి ఏం దిగులు పడకమ్మా. ఆ కాంట్రాక్టు నువ్వే చేస్తాండావు. ఎట్నో తెలిసినదే. ఇదిగో నా కొడుకుని పెళ్లి చేసుకుని నా ఇంటి కోడలు అయినావనుకో, ఆ కాంట్రాక్టు నీకే వస్తాది కదా. నువ్వంటే పడి చచ్చిపోతాండమ్మా నా కొడుకు. అందుకే కులం గోత్రం ఇట్లాంటివి పట్టించుకోకుండా నీ కాడికి సరాసరి వచ్చినాను. ఆ రాజాగాడి గురించి వదిలేసి నా మాట విన్నావనుకో, నీకు పెళ్లి అవుతాది, కాంట్రాక్టు దక్కుతాది. ఏమంటావు? లేరా ముందు, లేవరా రాస్కెల్. మా డాడీని పట్టుకుని రా అంటావా? ఏం చూసుకో నేనికింత పొగరు. నేను తలుచుకుంటే ఈ క్షణమే లాక్కుని పోయి బలవంతంగా తాళి కట్టగలను. నువ్వు ఉండరా కొడక, నేను మాట్లాడుతూ ఉంటాను కదా. బాగా ఎక్కువగా మాట్లాడుతూ ఉండావు. నేను గొడవకి రాలా. వచ్చుంటే కథ వేరేలా ఉంటాది. నువ్వు ఎలా వచ్చినా నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వెళ్ళండి రా బయటికి. గెట్ అవుట్ రాస్కెల్స్. ఏం కూసినావే? నా కూతురు మీద చెయ్యి వెయ్యాలంటే ముందు నా నుంచి తప్పించుకోవాలి. కామ్గా తలంచుకొని పోతుంటే చేతగాని వాడిని అనుకుంటున్నారా? ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. భార్గవి నా కూతురు. తనకే చిన్న అపకారం తలపెట్టినా ఎవ్వరిని క్షమించను. ఇంకో నిమిషంలో మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళండి. చూస్తానురా, నీ కూతుర్ని ఎట్టా కాపాడుకుంటావో నేను చూస్తాను. రారా. భార్గవి, ఎందుకమ్మా వాళ్ళతో అంత రఫ్గా మాట్లాడతావు? ఒక్కదాని ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. అది నాకు అనవసరం. ఏ పొజిషన్లో ఉన్నా నేనే. ఈయనకి గుత్తొంకాయ కూర అంటే చాలా ఇష్టం కదా. ఇది లంచ్ లో పెడితే చాలా హ్యాపీగా తినేస్తారు. అరే, అప్పుడే వచ్చేసారు. ఈరోజు ఫేవరెట్ డిష్ చేస్తున్నానని అర్థమయ్యేటుంది కాబోలు. నువ్వెందుకు వచ్చావు? ఏం చూస్తున్నావు? అసలు నీలో ఉన్న స్పెషల్ ఏంటా అని చూస్తున్నాను. నాకు ఏ రకంగానూ నీలో ఆకర్షణ కనిపించడం లేదే. మరి రాజా ఎందుకు నువ్వంటే అంతలా పడి చచ్చిపోతున్నాడు? ఏం బాగుతున్నావే? మరీ అంత రెచ్చిపోక సిస్టర్, కాస్త తగ్గు. రాజాని ఎలాగైనా నా దగ్గరకు రప్పించుకుందామని చాలా ప్రయత్నం చేశాను. కానీ ఏం చేసినా నీ దగ్గరే అతుక్కుపోయాడు. అలా మగాణ్ణి అయస్కాంతల్లా పట్టుకునే అందం నీలో ఏముందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నీలాంటి వాళ్ళకి అది ఎప్పటికీ అర్థం కాదు. దాన్ని ప్రేమ అంటారు. నీకు అందం గురించి తెలుసు తప్ప
మనసు గురించి తెలీదు, మనుషుల గురించి తెలీదు. నువ్వెన్ని ప్రయత్నాలు చేసావో నాకన్నీ తెలుసు. నువ్వేం చేసినా నా భర్తని నా నుంచి దూరం చేయలేవు. నాకు అదే అర్థమైంది సిస్టర్. డబ్బుకి లొంగడు, అందం ఎరవేసిన తొణకడు. మరి దేనికి లొంగుతాడు? ప్రేమకు లొంగుతాడు అన్నావు కదా. అందుకే నీ మొగుడికి ప్రేమగా చెప్పు, రాజానొచ్చి నాతో కలిసి బిజినెస్ చేయమని నువ్వే చెప్పు. నీకు పిచ్చెక్కినట్టుంది. నా ప్రాణం పోయినా నేను ఆ మాట ఎందుకు చెప్తాను? చెప్పను. చెప్పకపోతే ప్రాణమే పోతుంది, జాగ్రత్త. నన్ను చంపినా నేను నా భర్తని నీతో పంపించను. పంపించాలి. రాకపోతే నీ కళ్ళ ముందే నీ మొగుడిని చంపేస్తా. ఇది చనిపోయిన మా అమ్మ మీద ఒట్టు. నాకు జీవితంలో నచ్చనిది ఏంటో తెలుసా? ఓటమి. నీ భర్తకి నయానో భయానో చెప్పి చూశాను, వినలేదు. నా తండ్రి వచ్చి పిలిచి రమ్మన్నా రాలేదు. అందుకే నేనే వచ్చాను. నేను తమాషాకి చెప్పట్లేదు చందు. నేను ఎవరికైనా ఒక్కటే అవకాశం ఇస్తాను. అది తెలివిగా ఉపయోగించుకుంటే ప్రాణాలతో బయటపడతారు, లేదంటే ప్రాణాలే పోతాయి. రాజా రావాలి, ఆ ప్రాజెక్టు చెయ్యాలి. తను రాకపోతే నాకు ఆ ప్రాజెక్టు చేజారిపోతుంది. నాకు దానివల్ల వచ్చే నష్టం కంటే నేను ఓడిపోయారనే బాధ తట్టుకోలేను. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నీ భర్తని పంపించలేదో నేను క్రిమినల్ గా మారిపోతాను, గుర్తుంచుకో. నాకయన్నీ తెలవదు. నాకేం చేస్తావో అది చెప్పండి. ఆ ప్రాజెక్టు నాకు రావాలా? దానికి వచ్చిందా మీ అందరి అంతు చూస్తా. ఇదిగో నేనిప్పుడే చెప్తాండా, నేననుకున్నది రాకపోయినాది అంటే ఎవ్వరిని వదిలిపెట్టా. ఎంత ఖర్చు పెట్టినా సరే మీ మినిస్టర్ గారి పదవికి బొక్క పెడతానని చెప్పు. అర్థమైనదా? ఏంటడి, ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం చేస్తాం, ఒక్క ఆడదాని కోసం ఇన్ని తిప్పలు పడాలా అని. ఏదైనా చేద్దాం రా కొడకంటే నాకు ఆ పిల్ల కావాలి అంటావు. మోడీ ఒక్క కాంట్రాక్ట్ కోసం ఇంతమందిని సర్ది చెప్పాల్సిన కరమేందిరా? ఒక్కటే దెబ్బ, ఒక్క నాటు బాంబు తెచ్చి నెత్తినేస్తే ఏడుండే మనిషి ఆడనే సచ్చుండేది కదరా. మనకు రాజమార్గంలో ఆ కాంట్రాక్ట్ వచ్చి ఉండేది కదా. దాన్ని చంపితే ఎలా డాడీ? అది నాకు కావాలి. నీ పిచ్చికి పిండం పెట్ట. ఏందిరా నీ గోళ? ఆ పిల్ల కోసం ఎందుకింత ఇదైపోతాండావో? ఏ ఆవిడ గారు లేకపోతే నీకు పిల్ల దొరకదాయింది. ఈ ధనుష్ కోటి ఇంటికి కోడలుగా రావాలంటే పెట్టి పుట్టుండాలా. అటువంటిది మనమే పోయి కోడలు చేసుకుంటావంటే ఆ పిల్ల ఏమన్నదో మర్చిపోయినావా? ఎవరైనా నా కాడికి వచ్చి దండం పెడతారు. అట్లాంటిది నేనెళ్ళి దాన్ని బతిమలాడేదేంద్రా? నన్ను చూస్తేనే చాలా మంది నిలబడ్డ చోటునే నిక్కర్లు దడుపుకుంటారు. అట్లాంటిది నన్నే బయటికెళ్ళమని చెప్పిందిరా. అంత పొగరు పట్టిన దాన్ని కట్టుకుని నువ్వేం కాపురం చేస్తావురా? దాని పొగరు నేను అణుచుతాను డాడీ. కొన్ని ఘటాలకు పొగరు తగ్గదురా. ఆ భార్గవి అట్లాంటి జాతిదే. అది చాలా మొండిది. దాని వాలకం సొత్తా ఉంటే మనకంటే క్రిమినల్ మైండెడ్ తో ఉండదురా. అలవి గాని దాన్ని తెచ్చి ఆలిని చేసుకుంటే మూలన కూర్చుని మురిగి చావాలా. అర్థం చేసుకోరా. ఒక్కటే బాంబు, ఆ మనిషి ముక్కలవుతాది, ఆ కాంట్రాక్ట్ మనదవుతాది. లేదు డాడీ, అది నాకు నచ్చింది. అది నాకు కావాలి. నువ్వెడ దొరికినవరా నాకు? నా సర్వీసులో ఎదురు తిరిగినోడినే పీక కోసుకుంటా వచ్చినా. ఇప్పుడు దాని కాళ్ళు పట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండదురా. ఇప్పుడే ఇట్టా ఉండాది. వెళ్ళైన తర్వాత కోడలుగా మన ఇంట్లో అడుగు పెడితే
బతకనిస్తుందా? చెప్పరా, చెప్పు. సరే ఏడో మాకు ఏదో ఒకటి చేసి దాన్ని దెబ్బ కొడతా. పిల్లకాకి ఉండిన దెబ్బ ఎట్టాగుంటుందో తొందరలోనే రుచి చూపిస్తా. వచ్చావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. రా బావా. అసలేమనుకుంటున్నావు నువ్వు? నా ఇంటికే వచ్చి బెదిరించిపోయావట. అంటే నీ అదిరింపులకి బెదిరింపులకి భయపడతాననుకుంటున్నావా? ఏటి నన్ను చంపుతానని వార్నింగ్ ఇచ్చావంట? అసలు నేనేంటో నా గత చరిత్రేంటో తెలిసే మాట్లాడుతున్నావా? ఈ రోజు నీ కళ్ళకిలా కనిపించే రాజా ఒకప్పుడు పచ్చి రౌడీగా బ్రతికిన మనిషి. అది తెలుసుకో. ఏంటి నీతో కాంట్రాక్ట్ చేయకపోయినా కాంటాక్ట్ లో ఉండకపోయినా క్రిమినల్ గా మారతావా? ఇప్పుడు చెప్తున్నాను విను. నీకు ఈ జన్మలో నేను కాంట్రాక్ట్ రానివ్వను. నువ్వు అరచి గీ పెట్టుకున్నా నీ ఫోన్కు కూడా రెస్పాండ్ కాను. ఏం చేస్తావు? ఏంటి మా చెల్లెలు బాగా కీ ఇచ్చి పంపించిందా? ఆవేశంతో ఊగిపోతున్నా? నీలో నాకు నచ్చింది ఇదే బావా, నీ ఆవేశమే. ఈ ఆవేశం చూసే నువ్వంటే నాకు అభిమానం ఏర్పడింది. నీది అభిమానం కాదు, అహంకారం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. చూడు, ఇప్పటి వరకు నీకు చాలా మర్యాదగా చెప్పాను. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఆగిపో. చెద్దు జోలికి రావటం, తన్ని బెదిరించడం లాంటి పనులు మానుకుంటే నీకే మంచిది. మానుకోలేదంటే ఏం చేస్తావు? నువ్వు క్రిమినల్ గా మారడం కాదు, నేను క్రిమినల్ గా మారుతాను. ఆడదానివనే కనికరం కూడా ఉండదు. బాగా ఆలోచించుకో. ఏంటి అంత మగాడివా? అవునో కాదో నీకు ఈ పాటికే బాగా అర్థమై ఉండాలి. ఇంకా నీకు నమ్మకం లేదంటే చెప్పు, ఎలా నమ్మించాలో నాకు బాగా తెలుసు. చా, ఏం చేస్తావు? ఏం చేస్తానా? నా చందుకి వార్నింగ్ ఇచ్చినందుకు నిన్ను రాజా వదులు. కొంపలు మునిగిపోయాయి మేడం. ఏమైంది? ఆ దేవుడు పోలీసులకు దొరికిపోయాడు మేడం. ఏంటి? భార్గవ్ గారు ఎక్కడ? ఎందుకు సార్? అరెస్ట్ చేయడానికి. ఇదిగోండి అరెస్ట్ వారెంట్.